బజాలో అటు వెళ్ళిపోండి. బోర్డు మీద బోర్డు మీద నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా అత్యవసరమైనటువంటిది. అటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మన పాలకొల్లు పట్టణంలో ఈ త్రాగునీరు ఇబ్బంది అనేది మరి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడున్నటువంటి పాపులేషన్ 30-40 వేల కెపాసిటీకి సరిపడేటటువంటి చెరువులు మాత్రమే ఉన్నాయి. తర్వాత వర్షారానికి టైంలో కొంత చెరువులను పెంచాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా 50-60 ఎకరాలు ఒక్కచోటనే లభ్యం కాదు. వాళ్ళు కోర్టులకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం, వర్షారాణి గారు ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు 50-60 ఎకరాలు ఒక్కచోటే లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క 40,000 మందికి సరిపోయేటువంటి చెరువుల్ని ఆ సమ్మర్లో జాగ్రత్తగా మనం పొదుపుగా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఏదైతే ఈ కాలువలకు సంబంధించి మరి గతంలో 14-19 హయాంలో 40 రోజులు మనం కాలువ కట్టుబడి చేసేవాళ్ళం. ఆ 40 రోజులకి కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని మనం ఒడ్డిపోట ఇచ్చి అందులో కూడా కవర్ కూడా కట్ చేసి వాటర్ గతంలో కూడా మనం 14-19 ఇచ్చేవాళ్ళం. తర్వాత 19-24లో అసలు కాలువల్లో పనిచేయడమే మర్చిపోయారు కాబట్టి కాలువల్ని కట్టడమే మర్చిపోయి పొలాలు పంటల మీద ఉన్నప్పుడు నీళ్లు తక్కువ ఉండేవి, మే నెలలో కాలువల్లో నీళ్లు ఎక్కువ ఉండేవి. దానివల్ల మరి రైతాంగం నష్టపోయేది. కాలువల్లో పనులు లేక అక్కడ ఏదైతే నాచు పెరిగిపోయి గడ్డి పెరిగిపోయి సిల్ట్ పెరిగిపోయి వాటర్ వచ్చి పోయడం లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతాంగం కోసం ఇప్పుడు వేళ ఓఎండ్ఎం వర్క్ మొన్ననే లాస్ట్ ఇయర్ 900 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం నిమిత్తం ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 397 కోట్ల రూపాయలు ఈ కాలువలు, డ్రైన్లు, డీసిల్టింగ్కి, వీడ్ రిమూవల్కి అన్నీ ఇచ్చాం. ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల ఈ సంవత్సరం 45 రోజులు అంటే ఏప్రిల్ 20వ తేదీన కెనాల్స్ని కట్టడం జరిగింది. మళ్ళీ అది జూన్ 1వ తారీఖున సూత్రప్రాయంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. అంటే ఏ రకంగా చూసుకున్నా మరి జూన్ 1 వదిలినా మళ్ళీ 3-4 డేస్ 5 డేస్ మనకు రావడానికి పడుతుంది టైం. ఎందుకంటే ధవళేశ్వరం నుంచి రావాలి కాబట్టి. అంటే ఈ రకంగా ఒక 45 డేస్ 50 డేస్ మనకి పడుతున్నటువంటి పరిస్థితి. 5వ తారీఖు అంటే ఖచ్చితంగా 45 డేస్ 50 డేస్ మనకు టైం పడుతుంది. మనకున్నటువంటి నీరు ట్యాంకుల్లో చూస్తే కేవలం 14 ఫీటే ఉంటుంది హై లెవెల్కి. ఆ 14 ఫీట్ని మరి మనం ఉపయోగించుకోవాలంటే మనకి 25 డేస్కే యాక్చువల్గా సరిపోయేటువంటి వాటర్ అది. ఆ రకంగా చూస్తే మరి ఇప్పటి వరకు వాటర్ని ఆల్రెడీ 14 అడుగులనంటే ఇప్పుడే ఆ చెరువులో మనం చూస్తే దగ్గరగా 7.2 అంటే 7 అడుగులు మాత్రమే ఉంది. ఆ 7 అడుగుల్లో కూడా మళ్ళీ కింద ఉన్నటువంటి 3 అడుగులు కూడా వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఉండదు, డెడ్ స్టోరేజ్ కింద ఉంటుంది. అంటే ఇంకా 4 అడుగులు మాత్రమే చెరువులో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం వాడతాయి. ఎందుకంటే ఏప్రిల్ 20వ తారీఖున మనం కాలువలు కట్టినప్పుడు
23 దాకా కాలం వచ్చింది. అదేవిధంగా బండ కూడా వేసి 28వ తారీఖు వరకు వాటర్ను వాడారు. మరి ఏదైతే మళ్ళీ మొన్నటి నెల 8వ తారీఖు నుంచి ఒంటుపోటు చేశారు ఇక్కడ ప్రజలు కానీ లేదా ఇతరత్ర విజ్ఞప్తుల దృష్టి. దాని ద్వారా కొంత వాటరు మరి ఎక్కువ అనుకున్న కంటే కూడా ఎక్కువ వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి వాటర్ని మనం సరైనటువంటి షెడ్యూల్ ప్రకారం వాడుకోకపోతే మళ్ళీ ఇంకొక, ఎందుకంటే ఇది ఒక 15, ఒక 5, 20 రోజులు వాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి వాటర్ చూస్తే ఒక 10-12 రోజులకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సిస్టమేటిక్గా యూటిలైజ్ చేయాలని ఈరోజు 31 వార్డులకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ నాయకులు, అధికారులు, ఎస్సీ గారు, అదేవిధంగా సిఈ గారు అందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద, అంటే కొద్ది బోరు వాటర్లు ఎక్కడైతే మన 31 వార్డుల్లో కూడా బోర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్లీ అవసరమైతే కొత్త బోర్లు కానీ ఇంకా పెట్టుబడి పెట్టైనా సరే బోర్లని రిపేర్ చేసుకోవడం, రోడ్ ఇంకా ఎక్స్ట్రా. అదేవిధంగా ఇటు జున్నూరు నుంచి కూడా స్వీట్ వాటర్ బోర్లు ఉన్నాయి కాబట్టి ఆ జున్నూరు నుంచి కూడా ట్యాంకర్స్ ద్వారా, అదేవిధంగా టిట్కో ఇళ్ళ దగ్గర అక్కడ కూడా బోర్లు స్వీట్ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ బోర్లు, అంటే ఇట్లా ప్యారలల్గా యూటిలైజేషన్ తీసుకుంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఒక్క 10 రోజులు కష్టపడితే, ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు ఓహెచ్ఆర్లు ఎక్కువ మనకి, ఎందుకంటే 18వ వార్డులో ఒక కొత్త ఓహెచ్ఆర్, 25వ వార్డులో ఒక కొత్త ఓహెచ్ఆర్, మనకి టిట్కో ఇళ్ళ దగ్గర ఒక కొత్త ఓహెచ్ఆర్, అంటే 3 ఓహెచ్ఆర్లు పెరిగింది. నేను అంతకుముందు గతంలో 10 ml వాడేవాడు, ఇప్పుడు 21 ml వాడుతూ ఉన్నాం వాటర్ మామూలు జనరల్ పబ్లిక్. అంటే ఈ రకంగా వాటర్ని డబుల్ చేసాం గతంలో కంటే కూడా. చేత ఇవన్నీ కూడా ఎక్కువ వాటర్ రావడంతో ఈ జాగ్రత్తలు కొంచెం ప్రజల్లో కూడా తగ్గినాయి. ఈరోజు కూడా నేను ఉదయం 5:30కి 6ంటికి నేను మోటార్ సైకిల్ వేసుకుని చెరువు దగ్గరికి వస్తూ ఉంటే ఆల్రెడీ 1-2 బిల్డింగ్స్ నుంచి వాటర్ ఫ్లో అయిపోతుంది బయటికి, అంటే వాళ్ళ ట్యాంక్ నిండిపోయి వాటర్ ఫ్లో అయిపోయి డ్రైన్లో పోతాం. అంటే దయవుంచి ఇప్పుడున్నట్టు పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పాలకొల్లు పట్టణ ప్రజలు కూడా కొంచెం పొదుపుగా జాగ్రత్తగా ఒక 10 రోజులు వాటర్ విషయంలో సహకరిస్తే మేము కూడా దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ వాచ్ చేసుకుంటూ రేపు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా చేసేటువంటి విధంగా ప్రజల యొక్క సహకారం కూడా అవసరం అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ సమస్య కూడా 1-2 సంవత్సరాలే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పాలకొల్లు పట్టణానికి సంబంధించి చెరువుల్ని ఎక్స్టెండ్ చేయడానికి మన కోర్టు ఇష్యూస్ ఒక 50-60 ఎకరాలు ఒక చోట దొరకట్లేదనే ఉద్దేశంతో, ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వట్లేదనే ఉద్దేశంతో విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మనం నీళ్లు తీసుకురావాలని 760 కోట్ల రూపాయలు ఏదైతే మన తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసపూరు, ఆకువేడు, నిడదవోలు 760 కోట్ల రూపాయల నిధులు కేటాయించాం. దానికి సంబంధించినటువంటి పనులు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత టెండర్ అయినటువంటి వర్కులను కూడా 5 సంవత్సరాలు మరి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవి ఏఐబి నిధులు అంచేత అవి కూడా మురిగిపోతే మళ్ళీ నారాయణ గారిని కూడా మన పాలకొల్లు తీసుకొచ్చి, పాలకొల్లుకి అత్యవసరం, మాకు ఉన్నటువంటి చెరువు చాలా అత్యల్పంగా ఉంది, ఆ విద్యేశ్వరం నుంచి నీరు రాకపోతే మే నెలలో మాకు ప్రాబ్లం ఉంటుంది అని చెప్పడంతో ఆ యొక్క నిధులను కూడా, మురిగిపోయినటువంటి నిధులను కూడా మళ్ళీ తిరిగి 2-3 మీటింగ్స్ని కండక్ట్ చేసుకుని మళ్ళీ నిధులన్నింటినీ కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసి దాని ద్వారా మళ్ళీ టెండర్లు పిలుచుకుని వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ కంపెనీ దాన్ని టేకప్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా 2028 జనవరి, అంటే 2 years, మొన్ననే 2026 జనవరిలో అగ్రిమెంట్ ఇచ్చాం. 2028 జనవరికి వాళ్ళు క్లోజ్ చేయాలి. అంచేత ఇంకా బిఫోర్ ఏమైనా అవడానికి అవకాశం ఉందేమో మంత్రితో కూడా మాట్లాడతాం. అంటే ఏదేమైనా మనకి ఒక 2 yearsలో మరి శాశ్వతంగా ఈ ప్రాబ్లం, ఒకటి విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా వాటర్ రావడం ద్వారా పైప్ లైన్ ద్వారా, ఒకటి సురక్షితమైనటువంటి నీరు రా వాటర్ మన చెరువుల్లోకి వస్తుంది, కలుషితం కానిటువంటి నీరు వస్తుంది మనకి. ఎందుకంటే కాలువల్లో కలేబారాలు, కుక్కలు ఏది చనిపోయినా అందులో వదిలేస్తున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ కూడా కాలువల్లో వదిలేస్తున్నారు. అటువంటి నీరు కాకుండా డైరెక్ట్గా సురక్షితమైన గోదావరి నీరు ధవళేశ్వరం నుంచే డైరెక్ట్గా రా వాటర్ మనకు వస్తుంది. 12 months కూడా. అంచేత మనకి ఆ ప్రాబ్లము తీరుతుంది. 2, వేసవి కాలంలో కూడా మనకు వాటర్ వస్తుంది కాబట్టి అంచేత ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఒక పూట ఇవ్వడము లేకపోతే పవర్ కట్ చేయడము అటువంటి పరిస్థితి ఉండదు. మనకు ఒక 2 yearsలో ఇది మనకి ఆ విజయసింది పైప్ లైన్ పూర్తి అయిపోతుంది. దాని మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాం. అంచేత పాలకొల్లు పట్టణాన్ని దృష్టిలో పెట్టుకుని, పట్టణ ప్రజల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇట్లా మల్టిపుల్గా మేము పనిచేస్తున్న విషయాన్ని దయవుంచి గుర్తుపెట్టుకుని
మరి ప్రజలు కూడా సహకరించాలి అని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంటే నేను కూడా ఉదయం నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేశాం. ఏదైతే మన చెరువులో ఉన్నటువంటి నీరు కానీ, చిన్న చెరువులో ఉన్నటువంటి నీరు కానీ, ఆ బోర్లు వేసేటువంటి విధానంలో కానీ వాటర్ లూజ్ వాటర్ వదలడము, అదేవిధంగా టైమింగ్స్, ఓహెచ్ఆర్లు ఎంతెంత నింపుతూ ఉన్నారు, పవర్ కట్ ఏ టైంలో వేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు అధికారుల్లో కూడా కొంత నాకు నిర్లక్ష్యం కూడా కనిపించింది. అందుకే నేను సీరియస్గా వాళ్ళని కూడా వార్న్ చేయడం జరిగింది. ఖచ్చితంగా త్రాగునీరు అనేది ఈ యొక్క గవర్నమెంట్కి అత్యంత ప్రయారిటీ ఉంది. ఎవ్రీడే మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు మినిస్టర్ గారు, అలాగే సీఎం గారు డాష్ బోర్డ్లో కూడా ఉంది. మీరు తప్పుడు లెక్కలు డాష్ బోర్డ్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డాష్ బోర్డు చూసిన దానికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి దానికి సంబంధం లేకుండా ఉంది. ఇట్లాంటి పనులు చేస్తే సీరియస్గా సస్పెన్షన్ కాదు, ప్రజలకి నీళ్లు అందించడంలో మీ నిర్లక్ష్యం, మీ నిర్లక్ష్యం ఉంటే జైలుకు కూడా పంపించడానికి వెనకాడమని చెప్పేసి కూడా అధికారులు కూడా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ 10 రోజులు మనం జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ 10 days అప్పుడున్న వాటర్ అవైలబిలిటీని బట్టి మనం ఫ్రీ చేసేసుకుంటాం. ఈ 10 రోజులు అయిన తర్వాత టైట్ చేసుకునే కంటే ఈ 10 రోజులు టైట్ చేసుకుంటే నెక్స్ట్ 10 days ఒకవేళ వాటర్ ఫ్రీ అవుతే హ్యాపీ అయిపోతారు. అంచేత ఒక 10 రోజులు ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండానే ఉంది. ఈ 10 రోజులు కొంచెం జాగ్రత్తగా పొదుపుగా ఉన్న వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాం.